శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయని, సమస్యలు వచ్చినప్పుడు మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకోకుండా పోరాడి సాధించాలని సిద్దిపేట ఏసీపీ మధు ప్రభుత్వ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సమస్య ఎంత పెద్దదైనా మానసికంగా దృఢంగా ఉండి సమస్యల సాధన కోసం ప్రయత్నం చేయాలన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ వద్ద ఫ్లాష్ మాబ్ కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కళాశాల విద్యార్థులు నృత్య రూపకంగా ఆత్మహత్యల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం పడే బాధ వర్ణనాతీతమన్నారు. ఒకరు ఆత్మహత్య చేసుకున్న కుటుంబంలో మరొకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా అనేకం ఉన్నాయని, ఎంతటి సమస్యకైనా చావు పరిష్కారం కాదన్నారు. రకరకాల సమస్యల వల్ల ఆత్మహత్యల వైపు చూసేవారిలో మార్పు తెచ్చేందుకే ఈ ఫ్లాష్ మాబ్ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను, మెడికల్ కళాశాల విద్యార్థులను అభినందించారు. మన సిద్దిపేటలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, తర్వాత దానికి అనుబంధంగా ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అందరూ డాక్టర్లు ఈ ఆత్మహత్య నివారణ కోసము ట్రైనింగ్ అయి ఉన్నారు. అందులో సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ మా అందరికీ ట్రైనింగ్ ఇస్తుంది. మధ్య మధ్యలో ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా అందరినీ రీట్రైనింగ్ చేసి మా అందరినీ కూడా తయారు చేస్తుంది. సో ఈరోజు ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో కూడా ఈ మెసేజ్ పోవాలి. సూసైడ్ అనేది తప్పు, దాన్ని నివారించాలి, దాన్ని తొందరగా గుర్తుపట్టగలగాలి. ఇతర వ్యాధి లక్షణాలు ఉన్నట్టే సూసైడ్ చేసుకునే వాళ్ళకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని చాలా సులభంగా గుర్తుపట్టి సకాలంలో సరైన చోటికి తీసుకెళ్తే ఆత్మహత్య నివారించబడుతుంది. సో ఈరోజు ఆత్మహత్య నివారణ దినం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ మెసేజ్ని అందరితో డిస్కస్ చేసి ప్రజల్లో ఈ అవగాహన ఇంకా పెంపొందించాలి.